చాలా ఉదారమైన, చాలా త్వరగా వరాలు ఇచ్చేసింది. ఆశుతోష్ అంటారు, ఇంకొకటి మహాదేవ్. సరే, ఇక్కడ మహాదేవ్ పేరు తాళకేశ్వర మహాదేవ్. తాళకేశ్వర్ గతంలో తాల్వి అనే ఒక ముని తపస్సు చేశాడు శివుడి కోసం. ఆయన కోసం ప్రకటమయ్యారు కనుక తాళకేశ్వర్ అని పేరు వచ్చింది. శివుడు ప్రకటమైన తర్వాత ముని గంగాదేవిని ప్రార్థన చేస్తాడు. శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదా శివుడిని. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి అభిషేకం చాలా సులభం. ఏంటి? గంగాజలం, బిల్వపత్రం. ఎక్కడైనా దొరుకుతుంది. ఒకప్పుడు అన్ని గుళ్ళలో దొరికేది బిల్వపత్రం. బిల్వపత్రం సమర్పయామి అని పూజ చేశారు. ఎవరన్నా శివుడి పూజ చేపించుకున్నారు. దోషం కలగాలి, అది కలగాలి, అదే దోషం కలిగింది కాబట్టి ఇప్పుడు హరే కృష్ణ కలగకుండా కూడా హరే కృష్ణ చేస్తే అన్ని దోషాలు పోతాయి. సరే, ఇక్కడ తాళకేశ్వర మహాదేవు, ఇక్కడ నది ప్రవహిస్తుంది. ఆ నది పేరు మహీ నది. గంగాదేవిని ఆహ్వానించారు తాల్వి అనే మహాముని. ఆహ్వానించినప్పుడు అభిషేకం చేయాలని ఆహ్వానిస్తే గంగాదేవి వస్తుంది, శివుడికి అభిషేకం చేస్తుంది. తర్వాత అంతర్వాహిని అంటారు. ఇప్పుడు శివలింగం కింద గంగ ప్రవహిస్తుంది, ప్రవహించి ఆ నదిలో కలుస్తుంది. అందు గురించి ఇక్కడ స్నానం అంత మహత్యం కలదు. గంగా నది స్నానం. ఇక్కడ గంగా అంతర్వాహిని అంటారు. అప్పుడు ప్రకటమయ్యి శివుడికి అభిషేకం చేసిన తర్వాత అంతర్వాహినిగా వెళ్తుంది అని చెప్పారు. కాబట్టి అంతర్వాహిని అంటే కనిపించదు. అక్కడ నదిలో రెండు నదులు కలుస్తాయి, అందు గురించి అక్కడ స్నానం చేస్తారు. హరే కృష్ణ. వైష్ణవ గీతలో ఒకటి వస్తుంది కానీ, చతుర్ముఖ బ్రహ్మ బోలే కృష్ణ కృష్ణ హరే హరే, పంచముఖ మహాదేవ రామ రామ హరే హరే. బ్రహ్మ శివ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గౌరాత్రి వస్తుంది కదా, శివుడి గురించి ఏమొస్తుంది? శివ సుఖ నారద ప్రేమే. రోజు గౌరాత్రిలో మాయాపూర్లో శివుడు, నాగమణి, సుఖదేవ్ గోస్వామి అందరూ హాజరవుతుంటారు. బాగా నృత్యం చేస్తారు తన్మయత్వంలో. ఒక్కోసారి కింద పడి వదులుతుంటారు తన్మయత్వంలో. అట్లా వీళ్ళు వస్తుంటాయి అశ్రుధారలు. శివ సుఖ నారద ప్రేమే గదం అంటే గొంతు గద్గతం అయిపోతుంది. శివుడికి చాలా ఇష్టం సంకీర్తన, హరినామ సంకీర్తన. చాలా మందికి తెలియదు, బయట వాళ్ళకి. ఇది మనం కొన్నిసార్లు కొత్తగా వచ్చిన భక్తులు కూడా అనుకుంటారు, ఇస్కాన్ వాళ్ళు కృష్ణుడి దగ్గరికే కదా వెళ్ళేది, శివాలయానికి వెళ్తున్నారే అని. వెళ్తారు. ఏ కోణంలో, ఏ అవగాహనతో వెళ్తారంటే చాలా ఇష్టం అనే సంకీర్తన అంటే. కనుక ఆయన ఆశీర్వాదం పొందాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణుని కీర్తించాలి, కృష్ణుడికి సేవ చేసే భాగ్యం అడగాలి. చేయలేకపోతున్నాము, నామం చేయలేకపోతున్నాము అని అడగాలి, ప్రార్థన చేయాలి. అందరూ కరుణిస్తారు శివుడు. హరే కృష్ణ. ఈ చైతన్య భాగవతంలో కూడా వస్తుంది గౌరారతి. జగాయి మాదాయి ఉద్ధరించబడిన తర్వాత అక్కడ లీలలో వస్తుంది. యమధర్మరాజు కూడా వస్తారు అక్కడ చూడడానికి, గౌరారతిలో పాల్గొనడానికి వస్తే అప్పటికే శివుడు, బ్రహ్మ అందరు పాల్గొని నృత్యం చేస్తున్నారు. గౌరారతిలో బ్రహ్మ గురించి వస్తుందా? వస్తుంది. హారతి గోరేనా, బ్రహ్మ మొదలైన దేవతలు హారతి చేస్తున్నారు. శివుడు, నారదమణి, సుఖదేవ్ గోస్వామి వీళ్ళు నృత్యం చేస్తున్నారు. అది చూసి యమధర్మరాజు కూడా చాలా భావోద్వేగంలో వెళ్ళిపోతారు. అక్కడ ఉంది ప్రతిరోజు దేవతలు, శివుడు, బ్రహ్మ మొదలగు దేవతల ప్రధానమైన వాళ్ళు వీళ్ళు. అంటే ప్రతిరోజు వచ్చి గౌరాత్రిలో పాల్గొంటుంటారు. గౌరంగా లక్ష్యం ఏంటి? నామ సంకీర్తన. కాబట్టి దేవీ దేవతలందరూ సంతృప్తి చెందుతారు హరినామ సంకీర్తన. ముఖ్యంగా శివుడు పార్వతికి ఏం చెప్పాడు?
శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరామే. వరానని అంటే ఎవరెవరికి ఈ శ్లోక పుస్తకానికి రాకపోతే ఎవరెవరికి వచ్చు? పార్వతీదేవిని వాళ్ళందరూ అర్థం చెప్పాలి ఇప్పుడు. ఇష్టమైన దానివని ఇష్టమైన దానివని పిలుస్తున్నారు. వరానని ఆనన అంటే ముఖము, వరానన అంటే అందమైన ముఖము. పార్వతీదేవి స్తుతిస్తున్నారు. శివుడు చాలా అందమైనటువంటి వదనం అని అక్కడ వరాననే. పార్వతికి శివుడు భాగవతం చెప్పాడు, తర్వాత రామనామవిలో చెప్పాడు. కాబట్టి శివుడికి చాలా ఇష్టమైంది శ్రీమద్ భాగవతం, హరినామ సంకీర్తన. హరే కృష్ణ. ఇది చరిత్రలో సోలంకి రాజులు హిస్టరీ ఎవరికైనా వచ్చారు. సోలంకి రాజులు యత్నించారని చెప్తారు. ఇంకా ప్రాంతీయ కథనం ప్రకారం శివుడే స్వయంగా దీన్ని నిర్ణయించాడు అని చెప్తారు. అది ఆయన తెల్లవారి సూర్యుడు వచ్చే లోపల పూర్తి చేయాలని చూశాడు. అది పూర్తయింది. ఇది పైభాగం పూర్తి కాలేదు, అది వదిలిపెట్టేది. బయట చూస్తే పైన చుట్టూ ఇంకా పూర్తి కాదు, అది అలానే వదిలేసి వెళ్ళిపోయాడని అంటే ప్రాంతీయంగా ఉన్న వాళ్ళు చెప్తారు. అది శాస్త్రంలో కాదు, ఎవరికి తెలియకూడదు శివుడు వచ్చి చేశాడని అట్లా అని చెప్తారు. అయితే శివుడు ప్రకటమైంది మాత్రం ఆ ముని కోసం ప్రకటమైంది. ఇంకొకటి